సమాచారం కూడా సీఎంఓకు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం అనంతపురం పర్యటనలో ఉన్న నేపథ్యంలో సమాచారం అయితే సీఎంఓ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా తెలుసుకుందాం. ఒకసారి మైపుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మృతులను కూడా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారిలో తొక్కిసలా 10 మంది చనిపోయారు అని చెప్పి మంత్రులు అచ్చెన్నాయుడు అలానే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి వారి విషయంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనేదే ఒకవైపు ప్రధానం. అలానే చనిపోయినటువంటి వారి సంబంధించినటువంటి వారందరినీ కూడా గుర్తించారా, పోస్ట్ మార్టానికి సంబంధించి చేసేందుకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సో పలాసలోనే పోస్ట్ మార్టం నిర్వహించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఏమన్నా మళ్ళీ శ్రీకాకుళం తరలించేటువంటి పరిస్థితులు ఉన్నాయా, వారందరినీ కూడా ఎవరు అనేటువంటిది కూడా గుర్తించారా? శ్రీహరి, పలాసలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే మరణించిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం జరపాలి అని చెప్పి సీఎం ఆదేశాలు ఇచ్చారు. మొత్తం ఈ ఘటనలో 9 మంది మహిళలు, ఒక బాలుడు 12 సంవత్సరాల బాలుడు మరణించారని ప్రభుత్వానికి సమాచారం ఉంది. ఇంతకుముందు అచ్చెన్నాయుడు కూడా మీతో మాట్లాడుతూ అదే అంశాన్ని ధృవీకరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ 10 మందిలో కూడా ఇద్దరికి ఐడెంటిటీ ఇంకా కూడా తెలియాల్సి ఉంది. వాళ్ళ ఆధార్ కార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నారు. దీంతోపాటు శ్రీకాకుళం కలెక్టరేట్లో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి, హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి ఆ హెల్ప్ లైన్ నెంబర్కి సమాచారం ఇవ్వాలి అని కూడా కోరుతున్నారు. ఇప్పటికే ఆ టెలిఫోన్ నెంబర్ కూడా ప్రకటించారు, ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారు. అదేవిధంగా ఈ మొత్తం ఎవరైతే ఇప్పుడు 16 మంది అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వాళ్ళైతే అవుట్ ఆఫ్ డేంజరు. బట్ ఎవరినైతే శ్రీకాకుళం రిమ్స్కి తరలించారో వాళ్ళలో ఇద్దరిలో ఒక మహిళ పరిస్థితి మాత్రం మరింత విషమంగా ఉంది అని చెప్పి సమాచారం అందింది. అయితే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అనితకు కాల్ చేశారు. ఆమె విజయవాడలో ఇంటికి వచ్చిన వెంటనే ఆమెను బయలుదేరి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్లో ఉన్న మంత్రి లోకేష్ అండ్ అనిత వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈరోజు మరికొద్ది సేపట్లోనే ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటన నేపథ్యంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో పాటు మృతుల కుటుంబాలను కూడా పరామర్శించాలి అని చెప్పి అనంతపురంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మంత్రులను లోకేష్ అండ్ అనిత వీళ్ళిద్దరినీ కూడా ఆదేశించారు. అందువలన వెంటనే కూడా ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్కి మరికొద్ది సేపట్లోనే చేరుకోబోతుంది. అక్కడి నుంచి అనిత హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి ఇరువురు మంత్రులు కూడా నేరుగా శ్రీకాకుళం వెళ్ళాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే మృతుల్లో మొత్తం 7గురికి సంబంధించిన ఐడెంటిటీ, 8 మందికి సంబంధించిన ఐడెంటిటీ మాత్రమే తెలిసింది. వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా పలాసలో ఉండే ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక 2 ఐడెంటిటీ తెలియాల్సి ఉంది. వాళ్ళిద్దరు ఐడెంటిటీ కోసం కూడా సమీపంలో ఎవరైనా, అంటే వాళ్ళ బంధువులు ఎవరైనా అక్కడికి వచ్చారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకపోతే ఎవరైతే పలాస ఆసుపత్రిలో 16 మంది చికిత్స పొందుతున్నారో వాళ్ళకేమైనా వీళ్ళు తెలుసా అనేది కూడా వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఐడెంటిటీ కూడా మరికొద్ది సేపట్లో కూడా బయటపడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా ప్రైవేట్ ఆలయం కావటం, ప్రభుత్వానికి ఎటువంటి అజమాయిషీ లేకపోవటం, మీరన్నట్టు సోషల్ మీడియాలో ఈ ఆలయానికి వెళ్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక భక్తుడికి తిరుమల శ్రీవారి దర్శనం దొరకపోతే ఆయన ఇక్కడ ఉండే ప్రజల కోసం తనలాగా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారని, 4 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ ఆలయం ఏడాది మే నుంచి కూడా భక్తుల దర్శనానికి అనుమతించడంతో ఈ ఆలయంలో మంచి విశిష్టత ఉంది, తర్వాత స్థల పురాణం బాగుంది అని చెప్పడంతోనే భక్తులంతా కూడా సోషల్ మీడియాలో జరిగిన విస్తృత ప్రచారం నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈరోజు తండోపతండాలుగా శనివారం, ఏకాదశి అండ్ కార్తీక మాసం ఇవన్నీ కూడా కలిసి రావడంతో శ్రీవారిని దర్శించుకుంటే తప్పనిసరిగా అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంతోనే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినట్టు చెబుతున్నారు. చివరికి ఆ దేవస్థానం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంతమంది వస్తారు. ఆలయ నిర్వాహకుడైనటువంటి అరిముకంద్ పాండాను కూడా ఎస్పీ, కలెక్టర్ అలానే మిగిలినటువంటి యంత్రాంగం కూడా పిలిచి విచారించినట్లుగా తెలుస్తోంది. సో వారి దగ్గర నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఘటనకు సంబంధించి కూడా? ప్రధానంగా ఆ ఆలయ నిర్వాహకులు మాత్రం ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు అని చెప్పి కూడా చెబుతున్నట్టు తెలిసింది. పైగా రైలింగ్ కూడా ఆ 20 మెట్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్కి, ఆ 20 మెట్లు రైలింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉందని, అది స్టీల్ రైలింగ్ అని తాత్కాలికంగా ఏర్పాటు చేసింది కాదు అని కూడా ఆయన కలెక్టర్, ఎస్పీలకు చెప్పినట్టు తెలిసింది. ఈ సంఘటన ఈ విధంగా జరుగుతుంది అని కూడా మేము ఊహించలేదు అని చెప్పి ఆలయ నిర్వాహకులు కలెక్టర్, ఎస్పీకి చెప్పినట్టు సమాచారం అందుతుంది. అయితే మృతులు ఎక్కువ మంది ఉండటం, డెత్ టోల్ కూడా పెరగటంతో ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతి
దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన అనంతపురంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. చివరికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా మరణించిన కుటుంబాలకు సంతాపం సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వాళ్ళకి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి వైద్య సహాయాలు అందించేందుకు వైద్యానికి అయ్యే ఖర్చులు 50,000 రూపాయలు ఇవ్వాలి అని ఇస్తాము అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే కేవలం సంఘటన జరిగిన కారణం అయితే మాత్రం రైలింగ్ ఊడిపడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని, పైగా మరణించిన వారిలో కూడా 9 మంది మహిళలు కావటం, 12 సంవత్సరాల బాలుడు కావటంతో కూడా అందరి హృదయాలను కలిచివేసింది. మహిళలంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించి పరమ భక్తి ప్రపత్తులతో వాళ్ళంతా కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు అక్కడికి వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరగటం, అక్కడ ఉండే వారితో పాటు